Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. మహాశివుని కథ. ఇది ఎవరైతే వింటారో చదువుతారో వారి పైన మహాదేవుని దృష్టి ఉంటుంది. వాళ్ళ కష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. శివ పురాణం వింటే చాలు పాపాలన్నీ నశించిపోతాయి. అదేవిధంగా పిల్లలు పాపలు సంతోషంగా ఉంటారు. పుత్ర సంతానం, పుత్రిక సంతానం మంచిగా ఉంటుంది. మంచి భవిష్యత్తు వాళ్ళకి కలుగుతుంది. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి, మీకు మంచి జరుగుతుంది. శివయ్య ఎలాంటి పూజ చేస్తే తను మనల్ని ఎలా కనుకరిస్తారు అని అంటే, అతనికి నిష్టగా పూజ చేసి మన మనసులో శివయ్య ఓం నమః శివాయ అని స్మరించుకుంటే ఆయన మన వెంట ఉండి ఆ బోలా శంకరుడు మనకు మంచి చేస్తాడు. మంచి మనసుతో ఆయన్ని పిలిస్తే మనకు దర్శనం కూడా ఇస్తాడు. అంత భక్తి శ్రద్ధలతో మనం వేడుకుంటే ఆ శివయ్య బోలా శంకరుడు మనకి దర్శనం ఇస్తాడు. మనసు లగ్నం చేసుకొని ఆయన్ని మనసారా స్మరిస్తూ ఎటువంటి పాడు ఆలోచనలు లేకున్నా మనం భక్తితో శ్రద్ధతో మనం ఆయనని పూజ చేస్తే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. సో ఓం నమః శివాయ అని టైప్ చేసి కమెంట్ రూపంలో మీరు తెలియజేసి ఆ శివయ్యని మనసారా పూజించండి, మీకంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ శివ పురాణాన్ని మీరు విని మీ పిల్లలకి వినిపించి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇలాంటి శివ రామాయణాన్ని వినిపించి వాళ్ళని మంచి మార్గంలోకి నడిపిస్తారని కోరుకుంటూ, మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. శివ పురాణం పూర్తిగా మీరు విని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ శివ పురాణాన్ని మీకు అందరికీ అందిస్తున్నాను. థ్యాంక్స్. పురాణంలోకి వెళ్దాం. చదివే ముందు ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఆ బోలా శంకరుడు మనకు మంచి చేస్తాడు. 1వ భాగం శివపురాణం, మహాశివపురాణం 1వ భాగంలోకి వెళ్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శివ అనే శబ్దం చాలా గొప్పది. శివ మహాపురాణం శివ శబ్దముతోటే ప్రారంభమయ్యింది. శివ శబ్దమును అమర కోసం వ్యాఖ్యానం చేసింది. అమర కోసం మనకు సాధికారికమైన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడి ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోసముతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదనములకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన ఈ గ్రంథములన్నీ పలికి మాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహుకారుణ్యమూర్తి. ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా, గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథం మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రసాదించుందో, స్మృతుల పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను, నామములకు, అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశమని పిలుస్తారు. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశంను చూస్తూ ఉంటారు. శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ, శివ అనే 2 శబ్దములు మనకి
లోకములో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆయన యొక్క శక్తి స్వరూపము. అమరకోశములో శివం అంటే శ్యామతి పరమానంద రూప త్వక్కిర్కరోభవతి ఇది శివం. శివుని నిర్వాకరుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే శివ. ఆయన నిర్వికారణమైన నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది, కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు. ఆయనను పరమానంద రూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఖములు అనే బంధువులు ఉంటాయి. ఎల్లకాలం అన్ని వేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారము ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులతో లేదు, లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వంను పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకొని అరమోడ్పు కన్నులతో ఉంది. తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాకీభూతం చేస్తే అదే శివ. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనసులో కదలిక ఉండదు. మనమంతరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరము లాంటి వారము. మనం ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనసు పరమాత్మ నుండి విడిపడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చెయ్యవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానే నిరంజ స్వరూపమై ఆనందగణమై కూర్చున్నవాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనందగణమునకు శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపములకు మారడమే సమస్య, జన్మ ప్రయోజనము. దానికి మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య దైవము. అమరకోశంలో సేరతే సజ్జనమానం మనాం సస్నితి. ఈయన యందు సజ్జనుల మనసు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ ఊపిరితో, ఏ క్షణంతో, ఏ గుణంగా మీ మనసు ఇష్టపడినా దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరుకున్నదేది ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది. ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాచికంగా నాకిది ఇప్పించండి అని అడగడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు, అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము.
వాని రోషమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివశబ్దమునకు సజ్జనుల మనసు రమించే స్వరూపం కలిగినవాడు అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేని వలన? దానికి కారణము, ఆ కారణం అని చెప్పడం కుదరదు. మీకు మనసుంటే, భక్తి ఉంటే ఒక కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడి యందు మనసు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరమ వరకు, మోక్షం వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది. అమరకోశంలో శివశబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ, చేతే సజ్జన మనాంసి ఇతివా, సాధువుల మనసునందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనసును శివుని యందు పెట్టారు. లోపల ఉండే హృదయము పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే 2 గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనసు శివనామమును పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో వారి మనసు యందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వాక్యమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరి మంత్రంలో దాచబడింది. నమశివాయ అనేది పంచాక్షరి మంత్రం. నమశివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదములు 4 సంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురాహర మాద్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, రుజుర్వేదం, సామవేదం ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ 3 వేదములు చదవవచ్చు. కానీ అథర్వ వేదం చదవడానికి, ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకొని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రైవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా 3 వేదములు అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది రుజుర్వేదము. రుజుర్వేదమునకు 7 కాండములు ఉన్నాయి. మరలా ఇందులో మధ్య ప్రకారము 4వ కాండ. ముందు 3 వెనుక 3 ఉండగా మధ్యలో 4వది ఉంది. ఈ 4వ కాండలో రుధ్యాధ్యం ఉంది. రుధ్యాధ్యంలో మధ్యలో అష్టమావాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే, తండ్రి నేనేమన్నా తప్పులు చేస్తే నన్ను క్షమించు తండ్రి, ఇక్కడ పదాలలో ఏమన్నా అచ్చు తప్పులు పోతే నన్ను క్షమించు శివయ్యా. నమస్యోమాయ చారుద్రాయ చ నమస్త్రమాచాయ చ అరుణాచ నమస్కగ్గాయ చ పరుస్పతేయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రవాదాయ చ దూరేవదాయ చ నమోహంత్రే చ హనీయసే చ నమో వృక్షాభ్యో హరికేశభ్యో నమస్తారాయ నమశృంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మత్స్యకరాయ చ నమశివాయ చ శివతారాచాయ. శ్రీ రుద్రాణ్యం అష్టమావచకం 1 నుంచి 11 శ్లోకాలు. అష్టమానువాకం చివరి పాదంలో నమశివాయ చ అనే పదము పెట్టారు. ఈ నమశివాయ చ ముందు మైస్కందరాయ చ అని ఉంచారు. మైస్కందరాయ చ అంటే గురువు ఉపదేశంతో పంచాక్షరిని పొందాలి.
ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవతాత్తులు. ఆ శంకర భగవత్పాదు మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. ఎలా చెప్పగలరు అని క్వశ్చన్ మార్క్ ఉందా? ఈ విషయం రుద్ధ్యాధ్యంలోనే పంచమానువాకంలో ఉన్నది. నామం కపిర్తినే చ వ్యక్త కేశాయ చ అని. కపిర్తినే చ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు, విప్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది అని క్వశ్చన్ మార్క్ ఉందా? పక్కనే ఉన్న నామంతో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాస భగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భ్య సహ శిష్యు శంకరో అవతరిష్యతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చొని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనబడుతున్నాడో ఆయనే పరమశివుడని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాసాయపు బట్ట గుండు మీద వేసుకొని చేతిలో వేదములు పట్టుకొని ఇలా చిన్మద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమ కపిర్ధనే చ పరమశివుడు, విప్తకేశాయ చ శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకర అవతారమును రుద్రాధ్యం చెప్పింది. ఆయనను మైస్కారాయ చ, ఆ శంకరుల గురు పరంపర ఉన్నది అది సదాశివ సమార్భమ వ్యాస శంకర మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆనాడు శంకరుడు కపిర్తి అనే ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురు పరంపరే నడుస్తున్నది. ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవేదికమైన వాదనములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార శ్రీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా బాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒకటే పరబ్రహ్మతత్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాషించింది. అటువంటి భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగిందన్న జ్ఞానోబోధ చెయ్యలేదు. దానికి ఒక్కటే కారణం, ద్వాపర యుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసి వాళ్ళ సంఖ్య కోట్లల్లోకి వెళ్ళిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండి ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతన సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో
సమస్త వాజ్ఞాయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనసు నిలబడని యుగము. కలిపురుషుని పరోక్రమములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. దానికి నత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుని స్తోత్రం చేయడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాన్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నము కానీ పని కానీ పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర వశ్యమును వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచలైపోతాయి. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత శంకర లోకశంకరం. అటువంటి శంకర భగవత అప్తులై ఈ భూమి మీద నడియాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం, ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంకా ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడియాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు చరణాదులతో మనకు గురు రూపంలో నడియాడుతున్నాడు. కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చువాడై, శోభనములు ఇచ్చువాడై, మంగళప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చేయాలని గోవింద ఉపదాచారులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి సనాతన ధర్మము పురాణములు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశం పొందుతామో గ్రహించాము. పవిపుషంబగు నగ్నిమంచగు నకుమారాంబు భూమిస్థలం భవుశత్రుం ఢతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నన్నగా నవనీ మండలి లోపలన్ శివ శివే త్యాభాష్యన్యోలసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. తండ్రి, నేనేమన్నా ఈ శ్లోకాలలో తప్పు చదివితే నన్ను క్షమించు తండ్రి. అలాంటి తప్పులు రాకుండా నాకు చదివే వాక్యాన్ని మీరు ఇస్తారని ఆశిస్తున్నాను శివయ్య. శివ, నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళతత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మహాశివ పురాణం 2వ భాగంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఎపిసోడ్కి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శివ పురాణం వినడం వల్ల మనకి ఎలాంటి
దుష్ట శక్తులు ఎటువంటి నష్టాలు జరగకుండా మనకి మంచి అష్టైశ్వర్యాలు శుభాలు మనకి సంతోషంగా ఉండడానికి మంగళప్రదుడైన శంకరుని పూజిస్తే మనకు మంచి జరుగుతుంది. అందుకనేసి ఇది చదివే ముందు కానీ వినే ముందు కానీ మీకు అందరికీ శుభము కలుగుతుంది. ఆ శివయ్య మీకు అనుగ్రహం పొందుతారుగాక. ఓం నమ శివాయ అని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ శివయ్య మీ వెన్నట్టు ఉండి మీ కోరికలు మీ కష్టాలు నెరవేరుస్తాడని భావిస్తూ ఓం నమ శివాయ. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.